మెగానెట్ టీవీ. తమ భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకుని తమ వనరులను దోచుకుంటూ తమని సెకండ్ క్లాస్ సిటిజన్స్లా చూస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వంపై పీఓకే ప్రజలు కన్నెర్ర చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇప్పుడు ఎటు చూసినా మంటలు, లాఠీ చార్జీలు, తుపాకీ మోతలే వినిపిస్తున్నాయి. తమ ప్రాథమిక హక్కుల కోసం శాంతియుతంగా మొదలైన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఉద్యమం ఇప్పుడు నెత్తురోడుతుంది. రావల్కోట్ వీధుల్లో జరిగిన భీకర ఘర్షణల్లో ఏకంగా 7 మరణించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పాకిస్తాన్ ఏకంగా ఇంటర్నెట్ బంద్ చేసి అక్కడికి భారీగా సైన్యాన్ని అందించింది. అసలు దశాబ్దాలుగా అణిచివేతకు గురైన ప్రజల్లో ఒక్కసారిగా ఈ అగ్నిపర్వతం ఎలా బద్దలైంది? పీఓకేలో పాకిస్తాన్ పట్టు ఎందుకు తప్పుతోంది? పీఓకేలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో దశాబ్దాలుగా రగులుతున్న అగ్నిపర్వతం ఇప్పుడు బద్దలైంది. పీఓకేలోని రావల్కోట్, ముజారఫాబాద్ నగరాల్లో పాకిస్తాన్ భద్రతా బలగాలకు, స్థానిక ఆందోళనకారులకు మధ్య తీవ్రస్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది. కరెంటు బిల్లుల తగ్గింపు, గోధుమ పిండిపై సబ్సిడీ, సమాన హక్కుల కోసం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చిన నిరసన ప్రదర్శనలు, ముందస్తు అరెస్టులు పోలీసుల దౌర్జన్యంతో తీవ్ర హింసాత్మకంగా మారాయి. నిరసనకారులను అడ్డుకునేందుకు పాక్ పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాసు, లాఠీ చార్జు, రబ్బర్ బుల్లెట్లు పీఓకే ప్రజల సహనాన్ని పరీక్షించాయి. రావల్కోట్ నగరంలో జరిగిన భీకర ఘర్షణల్లో పాక్ పోలీసులపై ప్రజలు ఎదురుదాడికి దిగారు. ఈ అల్లర్లలో 3 పౌరులు ప్రాణాలు కోల్పోగా, దానికి ప్రతీకారంగా జరిగిన దాడుల్లో 4 పాక్ పోలీసు ఆఫీసర్లు మరణించారు. దాదాపు 40 మందికి పైగా పౌరులు, మరో 23 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. సొంత పౌరుల మీదే తుపాకులు గురిపెట్టి వారి ప్రాణాలు తీసిన పాక్ ప్రభుత్వ తీరుపై ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రావల్కోట్లో జరిగిన ప్రాణ నష్టం తర్వాత జూన్ 9 నాటి బంద్, ఆందోళనలు మరింత ఉగ్రరూపం దాల్చకుండా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. పీఓకేలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు బయట ప్రపంచానికి తెలియకుండా ఉండటానికి మొబైల్ సిగ్నల్స్, ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. ముజారఫాబాద్ వైపు వెళ్లే ప్రధాన రహదారులన్నింటినీ దిగ్బంధించింది. పరిస్థితిని అదుపు చేయడానికి పాకిస్తాన్ ఫెడరల్ పోలీసు, పాకిస్తాన్ రేంజర్సు సైన్యాన్ని రంగంలోకి దించింది. అమెరికా లాంటి దేశాలు సైతం పీఓకేలో ఉన్న తమ పౌరులను అప్రమత్తం చేస్తూ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసే స్థాయికి అక్కడి పరిస్థితులు దిగజారిపోయాయి. అసలు సమస్యలను పరిష్కరించాల్సిన పాకిస్తాన్ ప్రభుత్వం ఒక నియంతలా వ్యవహరిస్తోంది. పీఓకే ప్రజల గొంతుకగా నిలిచిన 38 పాయింట్ల ఎజెండాతో పోరాడుతున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీని ఒక ఉగ్రవాద సంస్థగా ముద్రవేస్తూ దానిపై నిషేధం విధించింది. ప్రజల తరపున మాట్లాడుతున్న డజన్ల కొద్ది నాయకులను ఉపా లాంటి కఠిన చట్టాల కింద అరెస్టు చేసి జైళ్లలో పెట్టింది. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత ఆందోళనలు చేస్తున్న ఒక పౌర సమాజంపై టెర్రరిస్ట్ ముద్ర వేయడం పట్ల బ్రిటన్ పార్లమెంట్ ఎంపీలు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ను ప్రశ్నించారు. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తాలిబాన్లతో నిత్యం ఘర్షణలు, మరోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ దాడులు, ఇంకోవైపు బలూచిస్తాన్లో విడిపోవాలనే సాయుధ పోరాటం, ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు ఏకంగా తాము అక్రమంగా పాలిస్తున్న పీఓకేలో ఈ పౌర తిరుగుబాటును ఎదుర్కోవడం వారి పతనానికి నాంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇస్లామాబాద్ తమ ప్రాంతంలోని 12 రిఫ్యూజీ సీట్ల ద్వారా రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకొని పీఓకే ప్రజలను ఎంతలా అణిచివేస్తుందో ఈ సంఘటనలు అద్దం పడుతున్నాయి. మానవ హక్కుల గురించి ప్రపంచ వేదికలపై గొంతు చించుకునే పాకిస్తాన్ అదే పీఓకేలో కనీసం గోధుమ పిండి, కరెంట్ అడిగితే తూటాలతో సమాధానం చెప్తుంది. పాకిస్తాన్ ఎప్పుడు కాశ్మీర్ పేరుతో భారత్ను బద్నాం చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ తీరా చూస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రజలే పాకిస్తాన్ సైన్యాన్ని తరిమికొట్టే పరిస్థితి వచ్చింది. సొంత ప్రజలకే రక్షణ కల్పించలేని, ప్రాథమిక అవసరాలు తీర్చలేని పాక్ ప్రభుత్వ అసమర్థతకు పీఓకే ఆందోళనలు ఒక సజీవ సాక్ష్యం. భవిష్యత్తులో ఈ తిరుగుబాటు ఏ స్థాయికి వెళుతుందో, పాకిస్తాన్ మనుగడను ఎలా ప్రశ్నార్థకం చేయబోతుందో వేచి చూడాలి.